BCs. Count to the 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 BCs. ఈ రోజు జాతీయ బీసీ దళ్ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు సందీప్ ఆధ్వర్యంలో అఖిల పక్ష కుల సంఘాల భేటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా రేపు అనగా 10వ తారీఖున దేశ ప్రధాని హైదరాబాద్కు రావడాన్ని మేమందరం స్వాగతిస్తున్నామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ప్రజాస్వామ్య దేశంలో 3 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డారు. అందులో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బీసీలని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అలాంటి బీసీలకు ఈరోజు ఏం న్యాయం చేశారు గత 15 సంవత్సరాలుగా ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఈరోజు హైదరాబాద్ వేదికగా బీసీలకు ఏమి చేయబోతున్నారో కూడా చెప్పాల్సిన సందర్భం ఏర్పడ్డదని గౌరవనీయులు ప్రధానమంత్రిని నేను కోరుతా ఉన్నాను. అంతేకాదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేయడం కోసం ప్రాధాన్యత ఇస్తుంది కేంద్రం అని అంటున్నారు. రైటే, మరి దేశంలో మెజారిటీ సింహభాగం బీసీలు, రాష్ట్రంలో మెజారిటీ సింహభాగం సగభాగం బీసీలు, మరి వారికి ఏం చేశారని సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. దశాబ్దాలుగా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అణిచివేతకు గురైన విషయం అందరికీ తెలిసిందే. అయితే అలాంటిది ఈరోజు బీసీలకు కనీసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయండి. అంతేకాదు దశాబ్దాలుగా మా పోరాట ఫలితమే జనాభా గణనలో కులగణన చేస్తామని బీహార్ ఎన్నికలకు ముందు బీజేపీ మరియు కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు నేడు డిజిటల్ జనగణన చేస్తుంది కానీ ఓబీసీ కాలం ఎందుకు పెట్టడం లేదు అని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే వాస్తవ స్థితిగతులు తెలిసినప్పుడే, ఆర్థిక, విద్య, ఉద్యోగ, సామాజిక స్థితిగతులు తెలిసినప్పుడు మాత్రమే వారికి ఎలాంటి అభివృద్ధి చేయవచ్చు, ఎలాంటి ప్రణాళికలు రచించవచ్చు అనేది తెలుస్తుంది. మరి ఆ లెక్కలు లేకుండా ఎట్లా సామాజిక న్యాయం అంటే సామాజిక వాస్తవాలు తెలియకుంటే ఎట్లా బయటపడతాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరియు అంతేకాదు మహిళల రిజర్వేషన్లు కూడా మేము స్వాగతిస్తున్నాం. మరి దాంట్లో ఓబీసీ మహిళలకు ఎందుకు సబ్ కోటా ఇవ్వడం లేదని ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. అంతేకాకుండా జనాభా దామాష ప్రకారం బీసీలకు మేమెంతో మా వాటా అంత అన్నట్టుగా ఈరోజు రిజర్వేషన్లు కూడా కల్పించాలి. మరియు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. పార్లమెంట్లో కూడా బీసీ బిల్లు తీసుకురావాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. మోడీ హైదరాబాద్లో మీరు బీసీలకు ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు, అభివృద్ధికి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారో ఈ వేదికగా మీరు చెప్పాలి అని తెలియజేస్తున్నాను. లేడి ఎడల ఓ జాతీయ స్థాయిలో ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ.